హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే, మనకి సంవత్సరానికి 4 సార్లు నవరాత్రులు అయితే వస్తాయి కదండి, అమ్మవారి నవరాత్రులు. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆషాఢంలో కూడా మనకి గుప్త నవరాత్రులు అనేవి వస్తాయి, వారాహి అమ్మవారి నవరాత్రులు. ఈ నవరాత్రులు 2025లో ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనే విషయం అనేది తెలుసుకుందాము. అలాగే నవరాత్రులు ఎప్పుడెప్పుడు వస్తాయి మనకి అంటే, ఆషాఢ గుప్త నవరాత్రులు, అలాగే శరన్నవరాత్రులు అంటే ఆశ్వయుజ మాసంలో, అలాగే మాఘమాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రులు, రాజశ్యామలాదేవి నవరాత్రులు, అలాగే చైత్ర వసంత నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు అమ్మవారికి ఖచ్చితంగా చేసుకుంటారు కదండి చాలామంది. చేసుకుంటే చాలా మంచిది కూడా. అమ్మవారి కృపా కటాక్షాలు అనేవి మన మీద ఎప్పుడూ ఉంటాయి. అమ్మవారి చల్లని చూపు పడితే చాలు, మన జీవితాలే మారిపోతాయండి. కాబట్టి ఈ అమ్మవారిని మనము కొలుచుకుంటే, వారాహి అమ్మవారు అతి శక్తివంతమైన దేవత కాబట్టి భూ కొట్లాటలు కానీ, భూ తగాదాలు కానీ, లేకపోతే ఏవైనా కోర్టు కేసులు కానీ ఏవైనా మీకు ఉన్నట్లయితే ఈ అమ్మవారిని కొలుచుకుంటే చాలా త్వరగా తీరిపోతాయట. మనకు ఏ సమస్యలు ఉన్నా అమ్మవారు త్వరగా తీరుస్తుంది అని నమ్మకము. ఏదైనా భగవంతుడిని నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందండి. మనం చేసే పూజ అనేది ఎక్కడికి పోదు. ఏదో ఒక రూపంలో మనకి మంచి అనేది అయితే కల్పిస్తారు భగవంతుడు. అమ్మవారైనా స్వామివారైనా ఏ రకంగా మనం పూజ చేసినా ఆ పూజ ఫలితం అనేది ఎక్కడికి పోదు. ఇది మాత్రం సత్యము. కాకపోతే మనం నమ్మకం అనేది భగవంతుని మీద పెట్టాలి. పెట్టి పూజ చేస్తే మన శక్తి కొలది మనం పూజ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. అయితే 2025లో మనకి వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనేది తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఆషాఢ మాసం మొదలు మనకి గుప్త నవరాత్రులు అయితే మొదలవుతాయండి, వారాహి అమ్మవారి నవరాత్రులు. అయితే ఈసారి మనకి ఎప్పుడు వచ్చాయంటే, జూన్ 2025 గురువారం 26 నుండి ఆషాఢ మాసం అయితే మనకి మొదలవబోతుందండి. కాబట్టి ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలు అమ్మవారి నవరాత్రులు అనేవి ప్రారంభం అవుతాయి. జూలై 2025 నెలలో 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అయితే ఉంటాయి. 5వ తేదీ మాత్రము ఇంకా దశమి కిందికి వస్తుంది కాబట్టి 10వ రోజున అమ్మవారికి పూజ చేసుకొని ఉద్వాసన అనేది పలుకుతారు. కాబట్టి ఈ 9 రోజులు గుప్త నవరాత్రులు గుప్తంగా అమ్మవారికి రాత్రిపూట పూజ అనేది చేసుకుంటే, అంటే సాయంత్రం వేళలో అమ్మవారికి పూజ చేసుకుంటే, మన శక్తి కొలది మనకున్న దాంట్లో అమ్మవారికి పూజ చేసుకుంటే ఫలితం అనేది ఖచ్చితంగా మీరు చూడవచ్చు.